ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, ఏంటమ్మా? చూసావా అన్నయ్య? చూసావా? చూసి కూడా పట్టి పట్టినట్టు ఎలా వెళ్తుందో. ఎవరు? ఇంకెవరన్నయ్య? వదినే. ఏంటి? ఏంటంటే ఏం చెప్పాలన్నయ్య? నవమాసాలు మోసి కన్న తల్లిని నేనొకదాన్ని ఇక్కడున్నానా? చిన్నప్పటి నుంచి నా కొడుకి మంచి చెడ్డలు చూసుకుని వాడి బతుకుని బంగారంలా తీర్చిదిద్దిన మావయ్యవి నువ్వు ఇక్కడే ఉన్నావా? మనకి ఒక్క మాట కూడా చెప్పకుండా, నా కొడుకుని చెప్పనీయకుండా ఆ మాయలాడి ఆద్య నా కొడుకుని మాయ చేసి తన గొంగును కట్టేసుకుని మనల్ని ఇంత బాధ పెట్టి కాస్త కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మన కళ్ళ ముందే ఎలా శోభన ఏర్పాట్లు చేసుకుంటుందో చూడు. ఏమో పద్మా, పెళ్లి చేసుకున్నారుగా, శోభన ఏర్పాట్లు చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే మీకేంటి? అసలు వాళ్ళతో నీకు పనేంటి? అదేంటమ్మా అంత మాట అంటావు? అసలు నేను ఆ పెళ్లినే పెళ్లిలా చూడడం లేదు. ఆ ఆద్యని కోడలుగా అస్సలు చూడడం లేదు. అలాంటిది వాళ్ళిద్దరికీ ఈ వదిన గారు తగుందిరమ్మా అని శోభన ఏర్పాట్లు చేస్తే తల్లిని నాకెలా ఉంటుంది? నువ్వే చెప్పన్నయ్యా, నాకు నువ్వే న్యాయం చేయాలి. నా కళ్ళ ముందు నా కొడుకుని నాకు కాకుండా చేస్తున్నారు. నా కొడుకు నాకు కావాలన్నయ్యా. నేను చెప్పడానికి ఏముందని నన్ను న్యాయం అడుగుతున్నావు పద్మా? అదేంటన్నయ్యా? నీ కొడుకు మీద నీకంత మనసు లాగుతుంటే, నీ కొడుకు నీకు కావాలనుకుంటే నువ్వు కూడా ఇప్పుడే ఈ క్షణమే ఆ గీత దాటి అవతలకి వెళ్ళిపోవచ్చు పద్మా. అంత మాట అంటావేంటన్నయ్యా నువ్వే? ఇదా నువ్వు చెప్పే న్యాయం? అవును, ఇప్పుడు నా పరిధిలో నాకు చేతనైనంత సాయం న్యాయం ఇదే పద్మా. నన్ను కాదని పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయారు. నా మాట వినకుండా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయిన నా భార్య కూడా ఎప్పుడో చచ్చిపోయింది. ఆ ముగ్గురు నా దృష్టిలో చచ్చిన శవంతో సమానం. వాళ్ళు ఏం చేస్తే నాకేంటి? వాళ్ళ విషయాలు నాకెందుకు? బ్రతికున్న వాళ్ళ గురించి, నాకు సంబంధించిన వాళ్ళ గురించి నీకేమైనా సమస్య ఉంటే చెప్పు. ఇప్పుడే ఇక్కడే నీకు న్యాయం చేస్తాను. అంతేగాని చచ్చి శవాలైపోయిన వాళ్ళ గురించి నా దగ్గర మళ్ళీ ప్రస్తావన తీసుకురాకు. అమ్మా చూడవే చూడు. ఏమే, మీ అన్నయ్య ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదా? పెళ్లి జరిగిపోయాక శోభనం చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి, వాళ్ళని వదిలే. ఏదైతే మీ అన్నయ్య చెప్పాడో మమ్మల్ని కూడా వదిలే. అమ్మా ఏంటే నువ్వు కూడా? పెద్దమ్మా, ఏంటమ్మా? ఎంత జరిగినా నీకు నా మీద కోపం లేదా పెద్దమ్మా? కోపమా? ఎందుకుంటుందమ్మా? రామలక్ష్మి పెళ్లి నా వల్ల ఆగిపోయింది కదా. నేను శ్రీనుని పెళ్లి చేసుకొని వచ్చానని పెద్దనాన్న అసహించుకుంటున్నారు. నాన్నమ్మ, అత్తయ్య వాళ్ళు నోటికొచ్చిన మాటలన్నీ తిట్టారు. ఇప్పటికీ నన్ను హేళన చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం నన్ను పల్లెత్తి మాట అనకుండా, కొంచెమైనా కోపం చూపించకుండా నా గురించి ఆలోచిస్తూ నన్ను శోభనం పెళ్లి కూతుర్లా రెడీ చేస్తున్నావు.
అందరూ ఆవేశపడి కోపంగా చూస్తూ నన్ను బాధ పెడుతుంటే నువ్వు మాత్రం నా వైపు నుంచి ఆలోచిస్తున్నావు పెద్దమ్మ. నీ స్థానంలో మా అమ్మ ఉండున్నా కూడా నన్ను క్షమించుండేది కాదు. నువ్వు మా అమ్మలా నన్ను చూసుకుంటున్నావు పెద్దమ్మ. మా అమ్మలా ప్రేమని నాపై చూపిస్తున్నావు. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం నాకు మరో జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నీ కడుపునే పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను పెద్దమ్మ. తల వంచుతుందా పిచ్చి తల్లి, మరో జన్మ ఎందుకమ్మా? చాలు అమ్మా గురు ఇప్పుడు నేను నీ కన్న తల్లిని కాదా? దిక్కులేక నేడు నేను జన్మనిచ్చింది ఒక్కరికి కాదమ్మా, ఇద్దరికి. తలసరావా ఓసారిలా దయ చూపలేవా ఓ దేవత. అక్క చెల్లెలి బంధం అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం పడమటి సంధ్యారాగం. ఇదిగో చూడు, ఏడిస్తే ఎలా ఉన్నావో. అయినా ఇంత చక్కగా తయారయ్యి ఏడవచ్చా? సీనయ్య దగ్గరికి ఇలానే వెళ్తావా? ఛీ! నవ్వు నవ్వు నవ్వు. పెద్దమ్మ, ఇంత హడావిడిగా ఇప్పుడే ఈ శోభనం ఎందుకు? నిదానంగా అన్ని సమస్యలు తీరాక మనమందరం కలిసిపోయాక ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెద్దమ్మ? ఆద్యా, ఈ కార్యం వాయిదా వేస్తే మన కుటుంబం కలిసే పరిస్థితులు కూడా వాయిదా పడతాయి. పెళ్ళయ్యాక కార్యం జరపకుండా ఉండటం ఇంటికి అరిష్టం తల్లి. కార్యం జరిగితేనే పరిస్థితులు మారతాయి. ఎలాగో నువ్వు సీనయ్యని ఇష్టపడే చేసుకున్నావు. ఈ కార్యం అయిపోతే సమస్యలు కూడా తీరిపోతాయమ్మా. ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.